నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మిగిలిన ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలన్న కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సిపి శ్రీనివాసరెడ్డి రాజకీయ నేతలకు నోటీసులపై త్వరలోనే చెప్తామని వెల్లడి ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది టీడీపీనే ఈసారి దుల్హన్ పథకం కింద 1,00,000 ఇస్తామన్న చంద్రబాబు పాడేరు టీడీపీలో అసమ్మతి సెగ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గిడ్డి ఈశ్వరి హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ బస్ బోల్తా 6 చిన్నారులు దుర్మరణం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తారనే ప్రశ్నకు త్వరలో సమాధానం చెబుతామన్నారు సిపి శ్రీనివాసరెడ్డి तमाम हैदराबाद वासियों को हैदराबाद सिटी पुलिस के तरफ से मैं शुभकामना दे रहा हूं और हम सब मिलके इस शहर को डेवलपमेंट के लिए इस शहर का नाम और शाम के लिए काम करेंगे। थैंक यू सो मच। तमाम हैदराबाद वासियों को हैदराबाद सिटी पुलिस के तरफ से मैं शुभकामना दे रहा हूं और हम सब मिलके इस शहर को डेवलपमेंट के लिए इस शहर का नाम और शाम के लिए काम करेंगे। थैंक यू सो मच। तमाम हैदराबाद वासी మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు హైదరాబాద్లోని జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు విద్యా ఉపాధి రాజకీయాల్లో పూలే ఆలోచనలు ముందుకు తీసుకెళ్లామని తెలిపారు అలాగే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది తామేనన్న ఆయన బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం బీసీలో కేవలం విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు ఆ ప్రకటనలో ఈ రోజు వరకు 120 రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట
బీసీ సబ్ ప్లాన్ తెస్తాము, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము. బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం. మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తీసుకొస్తాము, ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి మొన్న ఓట్ ఆన్ అకౌంట్ పెట్టినారు, అందులో డబ్బులు కేటాయించలేదు. మీరు చెప్పినట్టు 20,000 కోట్లు కేటాయించలేదు. ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మతాలు కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ సిండేలు ఎవరూ లేరని, ఆయన సృష్టించిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని మహేశ్వర్ రెడ్డికి హితవు పలికారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కోమటిరెడ్డి జోసెం చెప్పారు. ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలంతే. ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల, దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలంతే. ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల, దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలంతే. ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల, దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు. రంజాన్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని గద్దబొమ్మ వద్ద రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలైబలై తీసుకుని రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్ష అనంతరం రంజాన్ పండుగ మైనారిటీలకు అత్యంత ప్రధానమైన పండుగని చెప్పారు. అల్లాదైతో మైనారిటీలందరికీ అంతా మంచి జరగాలని కోరుకున్నారు. పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ. ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయి చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. ఈరోజు హైదరాబాద్ సనత్ నగర్లోని రంజాన్ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్లో జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులని ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని గ్రీటింగ్స్ చెప్పుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అతిపెద్ద చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మసీదుల్లో జామియా మసీదు ఒకటని కొనియాడారు. నరసన్నపేట, పాతపట్నం మండలాల్లో ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. మత సామరస్యానికి ప్రతీక ఈద్ ముబారక్ అని మంత్రి తెలిపారు. దీక్షలు చేసుకుని ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకుని ఒక చోట కలిసినటువంటి ముస్లిం సోదరులందరినీ అభినందించుకుంటూ పలకరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా గడపడం జరుగుతోంది. రంజాన్ పవిత్ర దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకే కాకుండా ఈ సందర్భంగా భారతీయులందరికీ అల్లా తాలూగా ఆశీస్సులు ఉండాలని, మనందరి జీవితాలు మరింత సంతోషంగా సాగడానికి వారి తల దీవెనలు అందుతూ ఉండాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ ఈ పండుగ ముగింపు వేడుక కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడవాలని, మీ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున, స్థానిక ప్రతినిధిగా నా తరఫున, స్నేహితులైనటువంటి శ్రేయోభిలాషులైనటువంటి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. నెల రోజులు పవిత్రమైనటువంటి దీక్షలు చేసుకుని ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకుని ఒక చోట కలిసినటువంటి ముస్లిం సోదరులందరినీ అభినందించుకుంటూ పలకరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా గడపడం జరుగుతుంది. సీఎం జగన్ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. నమ్మించి మోసం చేయటం జగన్ నైజమని అన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక 5,000 కోత కోశారని మండిపడ్డారు. మద్యం నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని అని చెప్పి మద్య నిషాను అమలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నమ్మించి మోసగించాలని చూస్తున్నారని, మళ్లీ నమ్మి మోసపోవద్దని హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నమ్మించి మోసగించడం ఇది జగన్ నైజం. ఏరు దాటినంత వరకు బోడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనేది జగన్ నైజం. అధికారంలోకి రాకముందు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను నమ్మించాడు. అధికారంలోకి వచ్చాక సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసగించాడు. ఇక మహిళలకు సంబంధించి ప్రత్యేకించి మద్యపాన గురించి ఏం చెప్పాడు? మద్యము కాపురాల్లో చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతూ ఈ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చాడు. మద్య నిషేధం కాదు, మద్య నిషా పథకంగా తయారైంది. ప్రజలను నమ్మించి మోసగించడం. ములుగు జిల్లా ముకునూరుపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నామని, వెంటనే ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం వెంకటాపురం రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటపై బోర్లకు నీరు రాక నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. నీటి కోసం కూలి పనులు మానుకొని ఇంటి వద్ద ఉండి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసి తమను ఆదుకోవాలని కోరారు.
దివంగత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో మూడో తరం లోక్సభ ఎన్నికల ప్రచారం వార్తైంది. దాదాపు 2 దశాబ్దాల పాటు ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసిన ఉత్తరప్రదేశ్లోని మైనపురాలో ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కుమార్తె అతిథి యాదవ్ తన తల్లి డింపుల్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఆకట్టుకున్నారు. లండన్లో ఉన్నత చదువులు చదువుతూ సెలవుల్లో ఇంటికి వచ్చిన అదితి మైన్ పురిలో ప్రచారం నిర్వహించారు. తన ప్రసంగాలతో ఓటర్లను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుంటున్నారు. ములాయం మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ ఈ స్థానంలో గెలుపొందారు. మళ్లీ ఇక్కడే పోటీ చేస్తున్నారు. అతిథి ముఖ్యంగా బీజేపీని మోదీని విమర్శిస్తూ చేసిన ప్రసంగం చూసి పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. ఏమైనా మహానేత ములాయం మనవరాలు కదూ. దివంగత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో మూడో తరం లోక్సభ ఎన్నికల ప్రచారం వార్తైంది. దాదాపు 2 దశాబ్దాల పాటు ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసిన ఉత్తరప్రదేశ్లోని మైన్పురలో ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కుమార్తె అతిథి యాదవ్ తన తల్లి డింపుల్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఆకట్టుకున్నారు. లండన్లో ఉన్నత చదువులు చదువుతూ సెలవుల్లో ఇంటికి వచ్చిన అదితి మైన్పురిలో ప్రచారం నిర్వహించారు. తన ప్రసంగాలతో ఓటర్లను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుంటున్నారు. ములాయం మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ ఈ స్థానంలో గెలుపొందారు. మళ్లీ ఇక్కడే పోటీ చేస్తున్నారు. అతిథి ముఖ్యంగా బీజేపీని మోదీని విమర్శిస్తూ చేసిన ప్రసంగం చూసి పెద్దలు ఆశ్చర్యపడుతున్నారు. ఏమైనా మహానేత ములాయం మనవరాలు కదూ.